పోవటం దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం. కాబట్టి 3 లేఖన భాగములను చదువుదాం. దయచేసి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. అరవై 65వ సంకీర్తన 11వ వచనాన్ని చదువుదాం. 65:11. మన మధ్యన ఉన్న సహోదరి దెబోరా గారు చదివి వినిపిస్తారు. 65వ సంకీర్తన 11వ వచనం. 2వ వాక్య భాగము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ఎవరున్నారు చదివే వాళ్ళ వెనకాల? తమ్ముడు రాంబాబు గారు చదివి వినిపిస్తారు. లాస్ట్ వచనం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. 3వ వాక్య భాగము కీర్తన 128 3-4 వచనాలు. మన మధ్యన ఉన్న సహోదరి మౌనిక గారు చదివి వినిపిస్తారు. కురసం మౌనిక గారు. మరి ఇద్దరు లేచారు. చెరొక వచనం చదివితే మళ్ళీ కురసం మౌనిక గారు చదివి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, లేఖన భాగం చూద్దాం. సమయం ఇచ్చిన సేవకులకును కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలండి. 65వ సంకీర్తన 11వ వచనాన్ని చదువుకున్నాను. సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపచేసి ఉన్నావు, నీ జాడలు సారం వెదజల్లుచున్నవి. చదవబడిన వాక్యమును దేవుడు దీవించునుగాక. 2వ వాక్య భాగం 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 29వ వచనం. ముందుగా సమయం ఇచ్చినటువంటి దైవజన్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సంఘస్థులందరూ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువ, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. ఆమేన్. 3వ వాక్య భాగం సమయం ఇచ్చిన సేవకులకు, వేదికను అలంకరించిన సేవకులకు, కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. 128వ అధ్యాయం 3-4 వచనాలను ధ్యానం చేసుకుందాం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునట్లు నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి 3 వాక్య భాగాల కొరకు ఒకసారి చప్పట్లు కొడదాం అందరం, చదివిన వాళ్ళందరి కొరకు. రైట్. కొద్ది నిమిషాలు మన మధ్య ఉన్నటువంటి తమ్ముడు శ్రీను గారు శుభవచనాలు తెలియజేస్తారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి దేవుని యొక్క పరిచర్యలు వారు ట్రైనింగ్ అయ్యి క్రాస్ కల్చర్ మరి మిషనరీగా మరి బీహార్ ప్రాంతానికి వారు ఎన్నికవటం జరిగింది. దేవుడు వారి ద్వారా గొప్ప కార్యం జరిగిస్తున్నారు. కాబట్టి వారు మన మధ్య ఉండటం ఇక నుంచి కొంచెం అరుదు, పరిచర్యలో ఎక్కువ ఉంటారు. కాబట్టి కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ మనం విందాం. 10 నిమిషాల సేపు వారు మనకు అందిస్తుండగా చప్పళ్లతో సాదర స్వాగతాన్ని మన వారికి తెలియచేద్దాం. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి, స్థానిక పాస్టర్ గారు నాతనానికి చాలా వందనాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు కూడా వందనాలండి. మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? నేను
మేము బాగున్నాం, చాలా వందనాలు. మా అమ్మ ఒక్కటే అడిగింది నన్ను. ఓకే, అయితే నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు వస్తుంది, ఆ టైంలో ఫోన్ చేశారు. జాను అత్తయ్య వీళ్ళు ఫోన్ చేసి మీరు ఎప్పుడు వస్తారు? వస్తానులే, ఏదో ఒకరోజు రాకుండా ఎక్కడ ఉంటాం, వస్తానులే అని నేను చెప్తా ఉన్నాను. ఎందుకు అంటే ప్రార్థన పెట్టియాలి, ఇంట్లో ప్రార్థన పెట్టేయాలి, మీరు ఉన్నప్పుడే మేము పెట్టిస్తాం ప్రార్థన, రండి 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 అన్నారు. సరే అని మొత్తానికి వచ్చాము. ఒక నెల అయిపోయింది, నేను మర్చిపోయాను, ఇంక వాళ్ళు కూడా మర్చిపోయారేమో అనుకున్నాను. ఇక ఆఖరికి మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు 6వ తారీఖు ప్రార్థన ఉంది రండి అని చెప్పేసి అప్పుడు చెప్తున్నాను అనమాట. నేను పాప వచ్చింది వెళ్ళిపోయింది కదా, ఇంక ఉండదేమో అని నేను అనుకున్నాను. కానీ ఈరోజు మళ్ళీ ఇక్కడ ఈ విధంగా కూడుకోవడం చాలా సంతోషం. దేవునికి స్తోత్రం. ఒక మాట మనం చదువుకుందాం. చదవబడిన 2వ వాక్య భాగం ఒకసారి మనం చదువుదాం. 2 సమూయేలు గ్రంథము 7:29. అక్కడ దావీదు గారు ఒక మాట అంటూ ఉన్నారు. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లు దాన్ని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వించబడునుగాక. ఇక్కడ దావీదు గారు ఒక ఆశీర్వాదాన్ని కోరుకుంటా ఉన్నాడు. ఎవరికని కోరుకుంటున్నాడు అంటే ఆ ఆశీర్వాదం నా కుటుంబానికి కావాలి అని ఆయన ఒక్కడికే కాదు, కాకపోతే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులందరికీ ఆశీర్వాదం కోరుకుంటున్నాడు. ఏంటి ఆశీర్వాదం అంటే నీ సన్నిధిలో ఉండేటట్టు దాన్ని ఆశీర్వదించు. హల్లెలూయా. మనం ఏమని ఆశీర్వాదాలు కోరుకుంటాం? ఆశీర్వాదం అందరం కోరుకుంటాం కదా. ఆశీర్వాదాలు కోరుకునే వారు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. అందరికీ ఆశీర్వాదం కావాలి. పిల్లలు లేకపోతే పిల్లల ఆశీర్వాదం కావాలి, పంటలు పండకపోతే పంటల ఆశీర్వాదం కావాలి, గొడ్డు గోదా ఉంటే వాటికి మంచి చక్కని ఆశీర్వాదం కావాలి. అవునా? రకరకాల ఆశీర్వాదాలు కోరుకుంటాం. కానీ ఇక్కడ దావీదు గారు కోరుకున్నటువంటి ఆశీర్వాదం కుటుంబాన్ని గురించి ఒక చక్కని ఆశీర్వాదం ఆయన కోరుకుంటున్నాడు. అదేంటంటే నీ సన్నిధానంలో ఉండాలి. ఎవరు అంటే నా కుటుంబం. అది ఆయన ఆశీర్వాదంగా ఆయన ఎంచుకున్నాడు. హల్లెలూయా. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధానంలో ఉండటం గొప్ప ఆశీర్వాదంగా ఆయన భావిస్తూ ఆ ఆశీర్వాదం నా కుటుంబానికి కావాలి దేవా అని ఆయన కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజుల్లో మన కుటుంబాలు గమనిస్తే ఒక లిటు ఒక లగటు 2 పడవల మీద కాలులాగా మన ఏముంటాయి, కుటుంబాలు ఉంటాయి. అయితే దావీదు గారిని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నా కుటుంబాన్ని నువ్వు ఆశీర్వదించు. పిల్లలతో కాదు, గొడ్డు గోదతో కాదు, ధనధాన్యాలతో కాదు, అవునా, పంటలతో కాదు, కానీ నీ సన్నిధానంలో ఉండేటట్టు దాన్ని ఆశీర్వదించు. హల్లెలూయా. మనం ఈరోజు ప్రార్థన చేయాలి మన కుటుంబాల గురించి. నీ సన్నిధానంలో ఉండేటువంటి కుటుంబాలుగా వాటిని ఆశీర్వదించు ప్రభువా అని మనమందరం ప్రార్థన చేయాలి. అవునా? అనాది కాలంలో దేవుడు కుటుంబాన్ని నిర్మించాడు. అవునా? ఆదాము అవ్వలను జతపరిచి కుటుంబాన్ని నిర్మించాడు. కుటుంబాలు అట్లా బ్రతుకుతున్నాయి, కానీ దేవుని చేత నడిపింపబడుతున్నాయా? దేవుని నడిపింపు ఆ కుటుంబాల్లో ఉందా? అవునా? ఆ కుటుంబాల్లో దేవుని ఉందా లేదా అని ఆలోచన చేసుకోండి. లేదంటే మన కుటుంబంలో దేవుని నడిపింపు ఉంటుందా లేదా అని మనం ఆలోచన చేయాలి. దేవుని నడిపింపు లేని కుటుంబాలు అవి ఆశీర్వాదం నొందినటువంటి కుటుంబాలు కాదు. అవునా? దీవించుమయ్యా, ఆశీర్వాదం నా కుటుంబాన్ని దీవించు 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 అంటాం, కానీ ఏ దీవెన కావాలో క్లారిటీ ఉండాలి మనకు కూడా. అవునా? ఏ దీవెన కోరుకుంటున్నావు? ఇహలోక సంబంధమైన దీవెన కోరుకుంటున్నావా, లేకపోతే అది దేవునికి మహిమకరంగా ఉండేటువంటి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నావా, దీవెన కోరుకుంటున్నావా? ఏంటి దావీదు గారు కోరుకుంటున్నాడు? నీ సన్నిధి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లు దానిని ఆశీర్వదించు అంటాడు. హల్లెలూయా. ఎప్పుడు? ఆదివారం ఒకరోజా, లేకపోతే గృహకోడికి ఒకరోజా? లేదు, నిత్యము. అది ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో, అవునా, దేవుని సన్నిధిలో ఉండేటువంటి కుటుంబంగా నా కుటుంబాన్ని ఆశీర్వదించు ప్రభువా అని
ఆయన కోరుతా ఉన్నాడు. ఈ రోజుల్లో కుటుంబాలు ఆ విధంగా లేవు. అవునా? ఈరోజు కుటుంబాలు చూస్తే భర్త ఏమో ఫుల్గా వేస్తాడు, ఏమేమో ముసుకేసి ప్రార్థన చేస్తుంది. అవునా? లేవు కుటుంబాలు అట్లా నడవట్లే. నీ కుటుంబము నా కుటుంబము అట్లా నడవని కుటుంబాలే. దేవుడు చెప్తా ఉన్నాడు, కుటుంబంగా మీరు నా సన్నిధానంలో ఉండండి అని. హల్లెలూయా. ఎట్లా ఉండాలా? వ్యక్తిగతంగా మాత్రమే కాదు, కానీ కుటుంబం అంతా కూడా, ఫ్యామిలీ అంతా కూడా దేవుని సన్నిధానంలో ఉండాలి. ఫ్యామిలీస్, దేవుడు ఒక ఫ్యామిలీని ఎందుకు ఏర్పాటు చేసిండు అంటే భార్య ఒకవైపు భర్త ఒకవైపు వెళ్ళడానికి కాదు. అవునా? ఒక ఫ్యామిలీని ఎందుకు ఏర్పాటు చేస్తాం? పిల్లలు ఎందుకు పుడుతున్నారు మనకు అంటే దేవుణ్ణి వెంబడించేటువంటి తరాన్ని తయారు చేయాలని దేవుడు కుటుంబాన్ని తయారు చేసిండు. ఎటువంటి తరాలు అవి? దేవుణ్ణి వెంబడించేటువంటి తరాలు. అవునా? దేవుణ్ణి వెంబడించే తరాలుగా మనం ఉండాలి. వాటిని తయారు చేయాలి అంటే దేవుని సన్నిధానంలో ఉండేటువంటి కుటుంబాలు అవసరం. అలా ప్రార్థన చేసేటువంటి వ్యక్తులు అవసరం. అలా ప్రార్థన చేసేటువంటి కుటుంబ పెద్దలు అవసరం. ఎందుకని దేవుని యొక్క నడిపింపు అవసరం కుటుంబానికి? ఎందుకు అవసరం? 128వ కీర్తన 127వ కీర్తన ఏది? ఆ కీర్తన చదవండి ఒక మాట. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము. ఎందుకు దేవుని నడిపింపు కావాలి అంటే ఆయన గనక లేకపోతే మన ప్రయాసం అంతా వ్యర్థమవుతుంది. మనం కష్టపడి కుటుంబాన్ని నిర్మించుకోవాలని ఆయన సహాయం తీసుకోకపోతే అదంతా వ్యర్థమే. దేవుణ్ణి పక్కన పెట్టి నేను కష్టపడతాను, నేను నిర్మిస్తాను, నువ్వు అట్టుండు అట్టిండు ఇటు అంటే కుదరదు. అది అవునా? అది జరిగే పని కాదు. అందుకనే ఆయన సహాయం లేకపోతే మన కుటుంబం నిలవదు, మన ఇల్లు నిలవదు. అవునా? లేకపోతే మన జీవితాలు నిలవవు. కాబట్టి ఆయన సహాయం అనేది అవసరమే, అత్యంత అవసరం. ఏ అవసరం అది? మామూలు అవసరం కాదు, అత్యవసరం. మన కుటుంబానికి, మన జీవితాలకి, మన ఫ్యామిలీస్కి దేవుడు అత్యంత అవసరం. ఏదోలాగా బ్రతకటం కాదు, దేవుని నడిపింపుతో మన ఫ్యామిలీస్ నడవాలి, కుటుంబాలు నడవాలి. అది దేవుని యొక్క ఆశ. ఎందుకని మరలా చెప్తున్నాను, ఆయన యొక్క సహాయం లేకపోతే, ఆయన యొక్క నడిపింపు లేకపోతే, ఆయన మన కుటుంబాలని కట్టకపోతే మన ప్రయాసం వ్యర్థమైపోతుంది. అది దేవుని యొక్క నడిపింపు కానే కాదు. దేవుని నడిపింపు అవసరం మనకి, ఆయన సహాయం అవసరం. అందుకని ఆయన సహాయాన్ని కోరుకునే కుటుంబాలుగా నిత్యము ఆయన నీడలో నడిచేటువంటి కుటుంబాలు, ఆయన పరిచర్యలో సహకారులుగా, లేకపోతే పరిచారకులుగా, లేకపోతే సేవకులుగా, ఆయనను వెంబడించేటువంటి వారుగా ముఖ్యంగా. అవునా? క్రైస్తవులు అంటే ఎవరు? క్రీస్తును వెంబడించువారు. ఎవరు క్రైస్తవులు అంటే? క్రీస్తుని వెంబడించేవారు. క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి? క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి? ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని తూచా తప్పకుండా పాటించటం. ఆయన ఏం చెప్తా ఉన్నాడో, యేసు ప్రభువారు ఆయన ఏమి ఆజ్ఞాపించిండో దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి క్రైస్తవ కుటుంబాలుగా మనం లేవనెత్తబడాలి. హల్లెలూయా. ఈ కుటుంబమే కాదు, ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబము ఆ విధంగా లేవనెత్తబడాలి. కేవలం క్రైస్తవ కుటుంబాలుగా బ్రతకడం కాదు, అలా నడిపింపబడాలి. దేవుని చేత మనం ఏం చేయాలి? నడిపించబడాలి. కుటుంబం నడిపించబడాలి. అది ఎంతో ధన్యత. ఎందుకంటే ఆయన నడిపింపు లేకపోతే మన ప్రయాసం ఏమైపోద్ది? వ్యర్థమైపోద్ది. ఒక దేవుణ్ణి తెలియని తరం తయారైందంట మనం న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తే. అవునా? ఇశ్రాయేలు ప్రజలు వారి పిల్లలకి ఏం చేయలేదంటే దేవుని గురించిన విషయాలు చెప్పలేదు. దేవుని యొక్క నడిపింపు ఏంటో వాళ్ళకి తెలియచేయలేదు.
దాని ద్వారా ఏమవుతుందంటే దేవుడంటే ఎవరో తెలియని ఒక తరం లేచింది అని చెప్పేసి బైబిల్లో రాయబడి ఉంటుంది. సో అట్లా మనం తయారు కావద్దు. దేవుడు ఎందుకు ఆ మాటలు రాయిస్తున్నాడంటే మనం అట్లా తయారు కాకూడదు అని. అట్లా ఉండకూడదు, మీరు ఇట్లా ఉండండి. కాబట్టి మన జీవితాలు లేకపోతే మన కుటుంబ వ్యవస్థ ఎట్లా ఉండాలి అంటే దేవుని సన్నిధిలో మన కుటుంబమే ఒక దేవుని సన్నిధిలా ఉండేటువంటి దానిగా మనం చూడాలి. రోమీలకు రాసిన పత్రికలో పౌలు గారు ఒక మాట చెప్తా ఉంటారు, అక్కుల ప్రిస్కిల్లా వారి ఇంటిలో సంఘం ఉంది అని. అవునా? వారి ఇంటిలో ఏముంది? సంఘమే ఉందంట. చూడండి, మన కుటుంబాల్లో ఒకళ్ళిద్దరు ఎత్తే గ్రేట్, ఇంకా సంఘం ఎక్కడొస్తుంది? సంఘం ఎక్కడొస్తుంది? అవునా? ప్రియులారా గమనించండి, దావీదు గారు కోరుకున్నాడు ఏంటి? ఆశీర్వాదం. అవునా? ఏం కోరుకున్నాడు ఆయన? దేవుని సన్నిధానంలో ఉండడం అనేది ఏంటి? అది మనకు అది ఆశీర్వాదం. దేవుని బిడ్డలుగా నడవడం అనేది మనకు ఆశీర్వాదం. ఆ విధమైనటువంటి ఏంటంటే అది మనం ఆ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం కోరుకోవాలి, తీసుకోవాలి. దేవుని దగ్గర నుంచి మనం ఏం చేయాలి? అడగాలి. ఆ విధమైనటువంటి ఆశీర్వాదాన్ని అడుగుతూ దేవుని సన్నిధానంలో మనం కొనసాగాలి. దేవుణ్ణి వెంబడించేటువంటి కుటుంబాల్లో అవునా ఏముంటాయి? దేవుడు మొదటి వ్యక్తిగా ఉంటాడు. అవునా? దేవుడు ఏం చేస్తాడు? ఆయన మొదటి వ్యక్తి. ఆయన నడిపించేవాడు కనుక ఆయన తలగా ఉంటాడు. ఆయన మన కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఏం చెప్తా ఉంటాడు? కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయము బైబిల్లో రాయబడింది. మెయిన్ ఉద్దేశం ఏంటంటే, కుటుంబం యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి వెంబడించేటువంటి తరాలను తయారు చేయడం. అవునా? అన్నాడు అవ్వని ఆదాముని కలిపి ఆయన ఏమని ఆశ్రయించాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి. ఎట్లా పడితే అట్ట కాదు, దేవుని వెంబడించేవారుగా అభివృద్ధి చెందండి అన్నాడు. వాళ్ళు ఏం చేశారు? కొట్టుకొని తిట్టుకొని ఒకడు చంపుకోవడం, ఒకడు శాపం పొందుకోవడం అయింది. దేవుడు కోరుకున్నది అదా? అది కాదు. దేవుడు కోరుకున్నది అది కాదు. ఇప్పుడు ఈరోజు మన కుటుంబాల్లో కూడా దేవుడు కోరుకునేది ఏంటంటే సేతులాగా దేవుణ్ణి వెంబడించేటప్పుడు, ఒక హానోకులాగా దేవుణ్ణి వెంబడించేటప్పుడు, ఒక యోషోపులోగా కుటుంబాన్ని క్షమించేటువంటి వారిలాగా. అవునా? యోషోపు ఏం చేసిండు? తన అన్నల్ని క్షమించిండు. ఆయన ప్రేమానురాగాలు ఉన్నటువంటి కుటుంబాన్ని ఆయన కోరుకుంటున్నాడు. దేవుడు ఎలాగ ప్రేమిస్తున్నాడు మనల్ని, మనమందు కూడా అలాగ ప్రేమించుకోవాలి. ఈ రోజుల్లో తగాద ఎవరికి వస్తుందంటే అన్నక తమ్ముళ్ళకే వస్తుంది. అవునా? అక్క చెల్లెళ్ళే మాట్లాడుకోరు. అవునా? అక్క చెల్లెళ్ళే మాట్లాడుకోరు. అన్నల తమ్ములే వాళ్ళకే సరిహద్దులు, గొడవలు, అన్నీ గొడవలు. కుటుంబాల్లో సమాధానాలు లేవు. ఏం లేవు? సమాధానం లేని కుటుంబాలు జీవిస్తున్నాయి. అటువంటి కుటుంబాలని దేవుడు కోరుకోవట్లేదు. సమాధానం లేని కుటుంబాన్ని దేవుడు కోరట్లేదు. సమాధానము కలిగి, క్షమాగుణము కలిగి, అవునా, అవన్నీ ఉన్నటువంటి కుటుంబాలను లేవనెత్తండి అని దేవుడు మనకి ఈరోజు చెప్తా ఉన్నాడు. ప్రేమ కలిగి, దేవుని యొక్క నడిపింపు కలిగి ఉంటే అది మనకు ఏంటది? ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అటువంటి కుటుంబాలుగా జీవిద్దాం, దేవునికి మహిమకరంగా జీవిద్దాం. చిన్న మాటలు దేవుడు దీవించిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల్ని ఎక్కడ పెంచాలి, ఎట్లా పెంచాలి, దేవుని విషయాల వరకు తెలియచేయాలి, దేవుని సన్నిధానంలో వారిని మరి ఉంచాలి అనేటటువంటి చక్కటి మాటలు మనకు అయ్యగారు తెలియచేశారు. దేవునికి స్తోత్రం. మనం అన్నిటికీ పంపుతాం కానీ మందిరానికి పంపాం మన పిల్లల్ని. అవునండి? అవునా? షాపింగ్లకు తీసుకెళ్తాం, అన్నీ తీసుకెళ్తాం, హోటళ్ళకి తిప్పుతారు, అన్నీ తిప్పుతారు కానీ మందిరానికి అట్లా తీసుకొని రారు. ఎవరు రారు? తల్లిదండ్రులే. ఇక్కడ తప్ప అన్ని కుటుంబాలు అన్ని చోట్ల కనపడతాయి కుటుంబాలుగా. ఎక్కడ కనపడరు?
మందిరంలో కనపడరు. మరి ఎందుకు అభ్యంతరమో నాకు అర్థం కావట్లే. కాబట్టి ఈరోజు మీరు ఏం నేర్పిస్తే రేపొద్దున పిల్లలు అదే నేర్చుకుంటారు. వింటున్నారా? ఈ మధ్య వాళ్ళు నేర్చుకోవట్లే, బయట ప్రపంచాన్ని చూసి అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరేం ప్రత్యేకంగా వాళ్ళకి నేర్పవసరం లేదు. ఫోన్ ఎత్తే ఎట్లా నొక్కాలో మీరు చెప్పాలా? వాళ్ళే నొక్కుంటున్నారు. ఒకరోజు ఆ గేమ్ ఎట్లా ఆడాలో బాబీ నేర్పుతున్నాడు నాకు. డాడీ ఇది ఈ గేమ్ ఇట్లా వెళ్తుంది అట్లా వెళ్తుంది. ఇది పరిస్థితి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాళ్ళు మనకన్నా ఐక్యూ లెవెల్స్ మనకన్నా చాలా స్పీడ్గా ఉన్నారు. ఆ స్పీడ్ అవ్వకముందే మనం ఏం చేయాలంటే వాళ్ళని ఎటు తిప్పేయాలి? దేవుని వైపుకు తిప్పేయాలి. అర్థమైందండి? పొలంలో నీరు పైపు ఎట్లా వస్తూ ఉంటే తిప్పేత్తలు చూశారు, సేమ్ అట్లే తిప్పాలి. టైం లేదుగా. కాబట్టి అట్లా మనం చేయాల్సినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి నిత్యం నీ కుటుంబం దేవుని సన్నిధానంలో దీవించబడాలి అని అంటే, దావీదు వలె నీ కుటుంబం ఆశీర్వదించబడాలి అని అంటే, నీవు నీ పిల్లల్ని ఏం చేయాలి? సరైనటువంటి రీతిలో పెంచే ప్రయత్నం 100కి 100% మనం వారికి నేర్పించాల్సినటువంటి వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. చాలా చక్కటి మాటలు తెలియజేశారు. మరొకసారి వారికి చప్పట్లు కొడదాం. అలాగే మన మధ్య మరొక దైవజనులు ఉన్నారు. మరి మోకమామిడి, చింతపేట ఈ ప్రాంతాల్లో పరిచర్య చేస్తూ నల్లగుంటలో ఉంటూ దేవుని యొక్క సేవను జరిగిస్తున్నటువంటి దైవజనులు ఇశ్రాయేల్ అన్న గారు ఉన్నారు. వారు వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. వారు వస్తుండగా చప్పళ్లతో సాదర స్వాగతాన్ని మన వరకు తెలియచేద్దాం. దేవునికి స్తోత్రం. కేక్ రెడీ అన్నా నాన్న? తీసుకురండి అమ్మా. కేక్ కటింగ్ కార్యక్రమం మన మధ్యన ఉన్న ఇశ్రాయేల్ అన్న గారు నడిపిస్తారు. చిన్న లేఖన భాగం చదివి కార్యక్రమాన్ని జరిగించుకుందాం. దేవునికి స్తోత్రం. రండి, కుటుంబం అంతా రండి. మళ్ళీ పడుకుంటారు పిల్లలు. రా దా మరీషిదా. అందా రండి, కుమారి గారు, గ్రేస్ ఆంటీ గారు రండి. రైట్. దేవునికి స్తోత్రం. ఈ సమయాన్ని, ఈ కార్యక్రమాన్ని శ్రీరన్న గారు నడిపించవలసిందిగా కోరుతున్నాం. సరే, ప్రభు నామమును బట్టి కూడా చక్కనటువంటి అవకాశం ఇచ్చినటువంటి స్థానిక దైవజనులు మరి నతనేల అయ్య గారికి కూడా మా సేవకులందరి తరపున వరకు మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన 100వ కీర్తన చదువుకొని ప్రార్థన చేసి మరి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కొనసాగించుకుందాం. సరే, చదువుకుందాము. 5 చరణాలు ఉన్నాయి, చదువుతాను. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రభు తన పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. సరే, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాము నాయనా. ఈ రాత్రికాల సమయంలో దేవా, నీ కుమారుడు జానుబాబును బట్టి తనకు సాటైన సహాయముగా రూతాను మీరు ఏర్పాటు చేసుకుని వారిని మీరు ప్రేమించి వారి దాంపత్య జీవితంలో తండ్రి నీ యొక్క మరి బహుమానముగా తండ్రి రిషితను వారికి అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ రీతిగా ఈ రాత్రి మేమందరము కూడుకొని ఎంతవరకు నీ సన్నిధిని అనుభవిస్తూ ఉన్నామంటే
గల కారణము రిషితను బట్టుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయమునందు దేవ మరేక నూతన సంవత్సరమును ప్రభా మీరు దయచేస్తున్నారు తండ్రి, నీకే అప్పగిస్తూ ఉంటూ ఉన్నాం. అలాగే నాయన అనేక విషయములలో కూడా నీ హస్తము తోడుగా ఉంచండి. నీ చిత్తమైతే ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవడానికి నీ సన్నిధానంలో మీరు అనుగ్రహించి సహాయము చేయమని, ఘనత మహిమ ప్రభావములు నీవే పొందుకున్నామని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము నా తండ్రి, ఆమేన్. స్వస్థానికి సేవకులందరూ రైట్. రిషి నిల్చోమ్మా. నువ్వు ఇక్కడ చేస్తా ఫోటోలు కొట్టే వాళ్ళు ఎవరు లేరా? మామూలు ఫోటోలు తీరా, అడుక్కున్న తీరా. దమ్మా మా కెమెరాతో మమ్మల్ని తీస్తారా? రైట్. చప్పట్లు కొడదాం. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ రిషిత, హ్యాపీ బర్త్డే టు you. Many greetings to you, many greetings to you, many greetings to you, dear Rishita. Many greetings to you. May God bless you, dear. May God bless you, dear. May God bless you, dear Rishita. May God bless to you. Happy long life to you. Happy long life to you. Happy long life to you, dear Rishita. Happy long life to you. చప్పట్లు కొడదాం ఒకసారి. రైట్. రిషిత పట్టమ్మా, కేక్ పట్ట, కత్తి పట్టమ్మా. సేవకులందరూ పట్టుకుంటాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున ఈ కేక్ కట్ చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇది ఏంటి అసలు? మొత్తం పింకే, నిన్న పింకే, ఈరోజు పింకే. అదే రెండా? రెండు పింకులు, ఈరోజు పింకే, అదిగో లైట్ పింకు, అక్కడ పింకు కొంచెం, అక్కడ పింక్, థిక్ పింకు. ఈ కురసం కూరగట్టు మొత్తం పింక్ మహిమయ్యారు. రైట్. చివరి కేక్ కూడా పింకే, భోజనం కూడా పింకేనమ్మా ఈరోజు. హ్యాపీ బర్త్డే. రండి సంఘ పెద్దలు, ఇంకెవరు తినిపించే వాళ్ళు, బంధువులు, స్నేహితులు, చుట్టాలు. నన్న బాతిదను యేసయ్యా, లెక్క వాటల్లో మేలులు నిమ్మ నాయడలా జరిగిస్తేనే నిమ్మతోంత ఉపకారకే ನನ್ನ ಬಾತಿದನು ಎಸಯ್ಯ, ನನ್ನ ಬಾತನಿಗಿದನು, ನನ್ನ ಬಾತನಿಗಿದನು, ನಿಮ್ಮ ನಾಕಿತ್ತ ಈ ಮೇಲುಕು, ನಿಮ್ಮ ನಾಕಿತ್ತ ಈ ಮೇಲುಕು. ರೇಲಾ 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 ರೇ ರೇಲಾ 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 ರೇ ರೇಲಾ रे ला रे रे ला रे ला रे रे ला रे रे ला रे रे ला रे 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 ला कोरवैयो मालो तगा निवा कालो वाटे नयो
నిమ్మవాదటంతో మాకు మా బ్రతుకంతా మరియత కొరవయ్యో మాలోతగా నివకాలు వర్తినయ్యో నిమ్మవాదటంతో మాకు రిప్కండ్కి రండి. మా బ్రతుకంతా మరియత మా బ్రతుకంతా మరియత మా బ్రతుకంతా మరియత బాలంకులు గారు. ఇంకా భయమిల్లే కేక్ తినిపించే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. బాలంకులు గారు. మాలోతగా రెల్లా 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 రే రెలా 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 రే రెలా రెలా రే రెలా రెలా రే రెలా 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 రే రెలా నన్న ఎల్లప్పుడూ యేసయ్యాను జము స్తుతించుట మానునే నన్న బ్రతికినంత కాలము నా దేవుని పాట పారితా నన్న ఎల్లప్పుడూ యేసయ్యాను జము స్తుతించుట మానునే నన్న బ్రతికినంత కాలము నా దేవుని పాట పారితా నన్న పాట పారితానులే నన్న పాట పారితానులే నన్న పారి ఏంది తానులే నన్న పారి ఏంది తానులే రేలా 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 రే రేలా 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 రే రే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. ఎవరైతే ఉంటారో వాళ్ళ కేక్ ఉందిరా. లేచిల్లోకి ఉండదు, జాగ్రత్త. ఓకే. చూడు, ఇటు చూడు రషిత, ఇటు. అదే. రైట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చిన్న చీప్ చిన్న పల్లవి పడదామా? హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, 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 స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా, స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. దేవునికి స్తోత్రం. గట్టికి చెప్దాం, దేవునికి స్తోత్రం. సరిపోవట్లే సౌండ్. గట్టికి చెప్దాం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్. మంచిగా దేవుని సంధానంలో మంచిగా మెలుకుతూ ఉన్న వాళ్ళకందరూ లేదు కాబట్టి దయచేసి అది మామూలు కేక్. కాబట్టి దయచేసి ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి మనం సిద్ధంగా ఉందాం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాస్తవానికి
ఈరోజు ఇంకా ఇద్దరు అయ్యగారు రావాల్సింది, కానీ ఆరోగ్యం బాగలేక వాళ్ళు రాలేకపోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నేను నాకు కుదరదండి ఆ రోజు అని చెప్పినటువంటి అయ్యగారు రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. వాస్తవానికి ప్రసాద్ అయ్య గారికి ఎప్పుడు తెలియచేసాం, ఆయన కూడా నాకు కుదరదండి, నేను కొంచెం బిజీ, పైగా నేను పల్లెటూళ్ళకి ఈ మధ్య తగ్గించాను, ఓన్లీ సిటీలోనే ఉంటాను అని చెప్పారు. అయినా కూడా మరి కార్యక్రమాన్ని ప్రేమించి మన మధ్యకి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. మనకు వారు ఒక 40-45 నిమిషాలు తగ్గకుండా దేవుని యొక్క వాక్య సందేశాన్ని అందిస్తారు. మనం విందాం. వారు వస్తుండగా చప్పళ్లతో సాదర స్వాగతాన్ని తెలియచేద్దాం. మంచిది, దేవునికి స్తోత్రం. ఒక మాటను చదువుకుందామండి. ఇందాక అయ్యగారు తెలియపరిచిన వాక్య భాగంలో నుండి 28వ వచనాన్ని చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. రైట్, 28వ వచనం. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదునని నీవు నీ దాసుడునైన నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడివి గనుక నీ మాట సత్యము. దయచేసి చాలండి, ప్రార్థన చేసుకుందాం.